తోటకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కోసి పెట్టుకున్న తోటకూర, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, లైట్ కారం, కొంచెం కారం వేయాలండి, కారం, నూనె, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మినపప్పు, కొద్దిగా ఆయిల్ అండి. తాలింపుకి సరిపడగా కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొద్దిగా జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలండి, కొద్దిగా ఉప్పు అండి. ఆకుకూరకి ఉప్పు తక్కువ వేసుకోవాలి. తోటకూర, కొద్దిగా కారం అండి, కొద్దిగా వాటర్ అండి. ఉడికే వరకు మూత పెట్టేయాలండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ కాడలు ఉన్నాయి చూడండి, కొంచెం వాటర్ వేస్తే మొత్తం ఉడికిపోతుంది. ఇది చాలా హెల్దీ ఆకుకూర అండి. దీని వారంలో 2-3 సార్లు తింటే చాలా మంచిదండి. స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. మన చపాతీ అది చేసుకున్నప్పుడు కూడా చాలా